ఈరోజు మనము అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడెను అనే పేరుగల దేవుని వాక్యములను అధ్యయనం చేయబోచున్నాము. శీతాకాలపు ఒలింపిక్ క్రీడాకారులలో అనేక విషయాలు సంభవించాయి. వాటిలో మీకు ఒక కథను పరిచయం చేస్తాను. అది ఈనాటి టైటిల్కు సంబంధించినది. 3000 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ రిలేలో ఒక స్కేటర్ లాటిని దాటుచుండగా కింద పడిపోయాను. ఒక సెకండ్లో 100వ వంతు తేడా కూడా విజేతను నిర్ణయించగలదు. ఈ విధమైన పందెంలో పడిపోవటం అనగా మీరు గెలుపొందే అవకాశాలు సున్నకు దగ్గరగా ఉంటుంది. పడిపోయిన తర్వాత ఆమె అందరికంటే వెనుకన సగం ల్యాప్లో ఉండెను. ఆమె అప్పటికే ల్యాప్లో సగం వెనుకన ఉండినట్లయితే ఆమె ఆ పందెమును వదిలివేసి ఉండేదని అనుకుంటున్నాను. ఏమైనా తన జట్టు పందెంను ముగించి మొదటి స్థానంలో వచ్చారు మరియు ప్రపంచ రికార్డును కూడా స్థాపించారు. వారు వదిలివేయకుండా పందెంను పూర్తి చేసినందున వారు 2వ మరియు 3వ స్థానాలకు ముందుగా ఒక పెద్ద తేడాతో మొదటి స్థానానికి వచ్చారు. సోదర మరియు సోదరులారా, విశ్వాసపు అరణ్యంలో నడుచుచుండగా మనము విభిన్నమైన శోధనల వల్ల కొన్ని మార్లు పడిపోతుంటాము. మనలను పడిపోయేలా చేసే అనేక పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పటికీ మనము ఒక రాలిపోలి బొమ్మ వల్లే మరలా లేచి ఖచ్చితంగా మనము గమ్యస్థానమైన పరలోక రాజ్యంకు చేరుకోకూడదా? అక్కడకు వెళ్ళు మార్గమందు కొన్ని మార్లు మనము పడిపోతుంటాము మరియు నేను వదిలివేయవలెనా అని ఆలోచించేలా చేసే శోధనను ఎదుర్కొంటాము. ఏమైనా రండి, వదిలివేయకుండా నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించే పరలోక కుటుంబ సభ్యులుగా ఉందాము. కాబట్టి యేసు అంతం వరకు విశ్వాసమందు దృఢంగా నిలిచి ఉన్నవాడే మహిమగల పరలోక రాజ్యపు దారాలు తెరవబడే క్షణం వరకు నిల్చున్న వారే రక్షింపబడగలరు అని చెప్పారు. రండి మత్తయి 10వ అధ్యాయంలోని వాక్యములను చూద్దాము. మత్తయి 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాముల వల్లే వివేకులను, పౌరం వల్లే నిష్కపటులనై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలోకి అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించున్నప్పుడు ఎలాగా మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామం నిమిత్తం అందరి చేత దేశింపబడుదురు. ఎప్పటి వరకు? అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. ఇక్కడ అంతం వరకు అనగా అది ముగిసే వరకు అని అర్థము. ఎప్పటి వరకు? అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. మనము అనేక కష్టతర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ మనము అంతం వరకు మన విశ్వాసాన్ని నిలుపుకోవలెను. మహిళల 3000 మీటర్ల రిలేలో ఆ స్కేటర్ పడిపోయినప్పటికీ ఆమె లేచి పందెంను కొనసాగించింది. వారు చాలా వెనుకన ఉన్నప్పటికీ మరియు వదిలివేయగలిగినప్పటికీ వారు స్కేటింగ్ చేస్తూనే ఉన్నారు మరియు ప్రపంచ రికార్డును బ్రద్దలు కొట్టి మొదటి స్థానంలోకి కూడా వచ్చారు. నేను ఇది చూసినప్పుడు ఇది కేవలం ఒక క్రీడల ఆట కాదు, కానీ దేవుడు దానిని మన కొరకు సృష్టించినట్లుగా కనబడుచున్నది అని తలంచాను. విశ్వాసపు అరణ్యంలో సుదీర్ఘ ప్రయాణమును నడుచుచుండగా మనము అనేక శోధనలను ఎదుర్కొనవచ్చు మరియు కొన్ని మార్లు విశ్వాసమందు బలహీనంగా మారవచ్చు. కొందరు అలసిపోవచ్చు లేదా పడిపోవచ్చు. దేవుడు ఆది నుండి అంతం వరకు చూచును. కాబట్టి ఏ విధమైన ప్రోత్సాహకర మాటలు ఆయన మనకిచ్చును? అంతం వరకు గట్టిగా నిలిచి ఉండండి. గట్టిగా నిల్చున్నవాడే రక్షింపబడును.
రండి మత్తయి 24వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 7절의 말씀 7వ వచనం. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. 지진이 있으리니 이 ఇవన్నీ వేదనలకు ప్రారంభము. 그때 사람 ఇప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. 너희를 죽이리니 మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత దేశింపబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడే 견디는 자는 వారు ఏమగుదురు? రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. దేవుడు మన సువార్తను ప్రతి చోట ప్రకటించబడేలా అనుమతించారు. 하게끔 해주셨습니다. ఈ సువార్త ప్రతి ఖండము, దేశము, ప్రాంతము మరియు ఇప్పుడు మిగిలి ఉన్న పట్టణములలో కూడా ప్రవేశించినది. 그 단위의 어떤 지역들까지도 하나님께서 다 들어가게 సోదర మరియు సోదరులారా, రండి అలసటగా ఉండక అంతం వరకు కష్టపడి పనిచేద్దాం. 힘냅시다. అంతం వరకు సహించిన తర్వాత మనము నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లయితే అది చాలా విలువైనదిగా మరియు అర్థవంతంగా ఉండదా? 천국 가는 దయచేసి సులువమైన మార్గాన్ని తీసుకోకండి. 우리가 지금 మనం ఇప్పుడు నడుచుచున్న మార్గములు కొన్ని మార్లు అలసటగా భావింపజేయవచ్చు మరియు జీవితము వ్యర్థమైనదిగా మరియు నిరాశగా కనబడవచ్చు. 소망도 없고 이런 어떤 కొందరు ప్రజలు ఈ విధమైన జీవితాన్ని జీవించవచ్చు. 것입니다. ఏమైనా ఆ విషయములన్నిటినీ జయించిన తర్వాత మనం నడుచుచున్న పరలోక రాజ్యం చాలా విలువైనదిగా మారును. 천국이 되는 것입니다. ఈ భూమి ఆశాపూరమైనందువల్ల మనము కష్టాలు లేకుండా జీవించజాలం. మనము పరలోకంలో కలిగి ఉండబోయే జీవన పరిస్థితులను, వాతావరణాన్ని మరియు సంతోషాన్ని ఈ ఆశాపూరమందు వెతుకుటకు ప్రయత్నించినట్లయితే మనం ఎల్లప్పుడూ పడిపోతాము. మనము పని చేయుటకు సరైన పరిస్థితులను కలిగి ఉన్నట్లుగా అనబడినప్పుడు మనము సరైన ప్రజలను కలిగి ఉండము. మరియు మనము సరైన ప్రజలను కలిగి ఉన్నప్పుడు మనము సరైన పరిస్థితులను కలిగి ఉండము. ఒక విషయము మంచిగా ఉన్నట్లు కనబడినప్పుడు మరి ఒకటి కనబడదు. మరియు ఇతర విషయాలు మంచిగా ఉన్నట్లు కనబడినప్పుడు మరి ఒకటి అలా కనబడదు. మనము ఈ విధమైన పరిస్థితిలో జీవిస్తున్నాము. 그래도 అయినప్పటికీ మనం అంతం వరకు సహించినట్లయితే దేవుడు మనందరికీ బంగారు పథకాన్ని ఇచ్చును. ఆత్మిక బంగారు పథకాన్ని కలిగి ఉండటం ఇంకా మహిమకరంగా ఉండదా? మనము పొందుకోబోయే పరలోకపు కిరీటము అత్యంత విలువైనది. మనము ఈ లోకంలో సౌకర్యవంతమైన మరియు సులభమైన జీవితాన్ని జీవించిన తర్వాత అందులో ప్రవేశించినప్పటికీ పరలోకము ఇంకా ఒక అద్భుతమైన స్థలముగా ఉండును. ఈ భూమిపై ఉండగా పరలోకాన్ని వెళ్లేందుకు ప్రతి ప్రయత్నం చేసిన అపోస్తలుడైన పౌలు గురించి ఆలోచించుడి. సువార్త కొరకు అతను దిగంబరిగా, ఆకలిగా, దాహంగా మరియు నిద్ర లేకుండా గడపడాన్ని సహించాడు. పరలోకానికి ఎవరు ఎక్కువగా విలువనిస్తారు? పౌలా లేక ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించిన తర్వాత దాన్ని పొందుకున్నవారా? కాబట్టి మన మార్గమందు దేవుడు 잠깐은 తాత్కాలిక కష్టాన్ని, ఇబ్బందులను, శ్రమలను మరియు హింసలను ఉంచును. 또 고난과 핍박도 조금씩은 있게끔 하십니다만 దేవుడు ఎల్లప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ ఆ శోధనలన్నింటినీ జయించేందుకు మనకు సహాయపడుచున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవేయడం లేదా? రండి హెబ్రీయులు 3వ అధ్యాయం 12వ వచనం వద్దకు వెళ్దాం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండెనేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరైన శబ్దంను వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పెను. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్టు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనం మన విశ్వాసపు జీవితాన్ని ప్రారంభించినప్పుడు మనకున్న దృఢ విశ్వాసము, నిండైన నమ్మకం గల విశ్వాసంతో ఎప్పటి వరకు అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. 이렇게 참여하는 자가 되리라. 그 영광 మనము ఆయన మహిమలో ఖచ్చితంగా పాల్గొనేదామని దేవుడు మనకు తెలియజేశారు. మనము అంతం వరకు గట్టిగా నిలబడినప్పుడు మన విశ్వాసపు జీవితము అర్థవంతంగా మారునని దేవుడు చెప్పెను. ముందుండి నడుచుచుండగా మనం మార్గ మధ్యలో వదిలివేసినట్లయితే మనం ఎన్నటికీ మొదటి స్థానాన్ని పొందుకోలేము.
బహుమతిని పొందుకొనుటకు మనకు అర్హత లేదని దాని అర్థమా? 그러니까 అందువల్లే దేవుడు ప్రారంభంలో మీరు కలిగి ఉన్న ఆత్మవిశ్వాసంతో మీరు అంతం వరకు సహించినట్లయితే మీరు క్రీస్తు యందు మహిమను పంచుకొనెదరు అని చెప్పారు. 오신 영광에 참여하는 자가 될 것이다고 알려주셨습니다. 우리 రండి మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం వద్దకు కదులుదాము. 끝까지 నీవు మన హృదయాలపై అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అనే వాక్యములను లెక్కించుకుందాం. 우리가 మనం ఈ అధ్యాయమును చదువుటకు గల కారణమనగా అరణ్యంలో 40 సంవత్సరాల పాటుగా ఇశ్రాయేలు యొక్క జీవితం వలనే మన విశ్వాస జీవితం ఉన్నందువల్ల 다 동일합니다. కనానుకు గల వారి 40 సంవత్సరాల ప్రయాణంకు మరియు పరలోకానికి గల మన ప్రయాణంకు మధ్య గల సంబంధము ఒక ఛాయ మరియు నిజ స్వరూపము. 실물의 관계에 넣어 있는 것 아니겠습니까? అనేక మంది ఇశ్రాయేలీయులు కనాను చివరి వరకు రాలేకపోయారు. ఎందుకనగా వారు నిరుత్సాహపడి మార్గ మధ్యలో వదిలివేశారు. 탈락하고 또 좌절하고 이렇게 했던 사람들의 그 결말을 우리가 다 కాబట్టి పరలోకానికి గల మన మార్గమందు వారి మాదిరిని మనం వెంబడింపకూడదు. 같은 것이 되어서는 안 되겠더라는 것입니다. వారు మార్గ మధ్యమున వదిలివేసినందున మనం ఏమి చేయవలెను? మనము తప్పగా ఆయన మనలను ఎక్కడికి నడిపించినను అంతం వరకు మేము ఆయనను వెంబడించెదము. మా ఆశను కోల్పోకుండా మేము దేవుని వెంబడించెదము. జీవితము వేదనకరము మరియు అలసట గలది మరియు మేము ఒక్కరోజు డజన్ల మార్లు వదిలివేసినట్లుగా భావిస్తాము. 하루에 12번 మేము ప్రారంభంలో కలిగి ఉన్న నమ్మకాన్ని మా విశ్వాసాన్ని ఎన్నటికీ వదిలివేయము అని చెప్పవలెను. 버릴 수 없습니다. 이렇게 ఈ తీర్మానంతో మనము ముందుకు వెళ్ళవలెను. రండి మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియక ఉండుట నాకిష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక వారి శరీరాలకు ఏమి జరిగేను? గనుక అరణ్యంలో సంహరింపబడిరి. 했습니다. అరణ్యంలో సంహరింపబడిన వారందరూ వదిలివేసిన వారే ఉండెను. 사람들입니다. అనేక విధములైన సాకులు కలిగినందున వారు చివరి వరకు చేరుకోలేకపోయారు. 온갖 వారు ఎదుర్కొన్న ప్రతి అసౌకర్యమైన పరిస్థితిని వారు కష్టంగా ఎంచారు. 문제시하고 또 어려운 어떤 మరియు అందువలనే వారు తమ చుట్టూన్న ప్రజలను కూడా ప్రభావితం చేస్తూ 불평이 생기고 또 불만이 생기고 자기만이 ఫిర్యాదులు చేశారు మరియు సంగారు. 전부 그렇게 같이 되도록끔 오염을 시키고 말이에요. కాబట్టి చివరకు వారంతా అరణ్యంలో సంహరింపబడిరని 5వ వచనం వివరిస్తుంది. 6절의 말씀 రండి 6వ వచనం చూద్దాం. 그런 일은 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి 자가 되지 말라. అని రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వల్లే మనం వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందాము. 저희 중 వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. 뱀에게 멸망하였나니 우리는 저희와 같이 시험하지 말자. మీరు సన్గకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 너희는 저희와 같이 ఈ సంగతి దృష్టాంతములుగా వారికి సంభవించి 이런 일이 거울이 యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. 경계로 기록하였나니라. తాను నిల్చున్నానని తలంచుకొను వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. 미법상 너희 దేవుడు నమ్మదగినవాడు. మీరు ఏమిటి? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. 시험 당할 즈음에 అంతేకాదు సహింపగలుగుటకు ఆయన ఏమి కలుగజేయును? ఆయన తప్పించుకున్న మార్గంను కలుగజేయును. శోధనతో కూడా తప్పించుకున్న మార్గంను కలుగజేయును. మనము మన విశ్వాసాన్ని అంతం వరకు నిలుపుకొనవలనని నిశ్చయించుకున్నట్లయితే దేవుడు మార్గాన్ని తెరచును. 했습니다. మనము ఎదుర్కొనుచున్నది మనం ఎక్కజాలని ఒక ఉన్నతమైన పర్వతమో లేక మనము దాటలేని ఒక బురద స్థలమో కాదు. 것이 아니라 దేవుడు మనలను తాత్కాలికంగా కష్టతరమైన పరిస్థితులలో లేక వాతావరణాలలో ఉంచెను. 그럴 적마다
그 시험 కానీ ఇది జరిగినప్పుడెల్లా మనము వాటిని అధిగమించుటకు మరియు దాటుటకు మన కొరకు దేవుడు ఒక మార్గము తెరుచును. 주실 것이다 그였습니다. 오늘 మనము విశ్వాసాన్ని కోల్పోకుండా అంతం వరకు మనం ముందుకు వెళ్ళాలని సంకల్పాన్ని కలిగి ఉన్నట్లయితే 가겠다는 그 దేవుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించును. 한다면 하나님께서 కాబట్టి సియోను పిల్లలందరూ దేవుడు మీ కొరకు తెరిచే మార్గాన్ని వెంబడించవలెనని అడుగుచున్నాను. 까지 తద్వారా మీరు సురక్షితంగా పరలోకాన్ని చేరుకోగలరు. 모든 자녀들이 꼭 돼 주시기를 부탁드리겠습니다. 그럼 여기도 ఇక్కడ శోధన అనే పదము ప్రస్తావించబడెను. 등장하는데요. 이 శోధనను జయించేందుకు ఏమి అవసరమై ఉన్నది? మనకు విశ్వాసం అవసరము. శోధనలు జయించేందుకు విశ్వాసం కంటే ఉత్తమమైనది ఏదీ లేదు. దేవుడు ఇశ్రాయేలు పట్ల అయిష్టంగా ఉండెను, కాబట్టి వారు నాశనమై అరణ్యంలో వారి దేహములు చెదిరిపోయెను. 3,000 ఈ యుగంలో రండి, మనము 3,500 సంవత్సరాల క్రితం నాటి ఇశ్రాయేలు వల్లే జీవింపక 오직 పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యందు సానుకూలమైన విశ్వాసంలో సంతోషంగా మరియు ఉత్సాహంగా జీవిద్దాం. మనం అతి త్వరలోనే మన ఆత్మిక గృహమునకు వెళ్ళుచున్నామనే ఆశను మీరు కలిగి ఉండవలనని మరియు ఆ విశ్వాసంతో ముందుకు సాగవలనని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 여러분과 제가 꼭 되기를 부탁드리겠습니다. 자, 그렇다. అయితే ఏ విధమైన విశ్వాసంతో విశ్వాసపు పితరులందరూ శోధనలన్నింటినీ జయించి 을 이기면서 넉넉히 కనాన్లోకి ఒక ఘన స్వాగతాన్ని పొందుకున్నారు? 있었는가? రండి, ఇబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోహాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. 구원하였으니 అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రతి ఒక్కరూ దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఓడను నిర్మించే కార్యం గురించి పండితులు కొద్దిగా భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉన్నారు. కానీ ఆ ఓడను నిర్మించుటకు నోహాకు 40 నుండి 120 సంవత్సరాలు పట్టిందని వారంటారు. 그렇게 అలాంటి సుదీర్ఘ కాలం పాటుగా ఓడను నిర్మించుటపై మాత్రమే నోవా ఎలా దృష్టి పెట్టాడో ఆలోచించండి. ఇది ఏదో మానవుడు చేయగల విషయం కాదు. ఈ యుగంలో దేవుడు ఈ భూమిపై వర్షం పడును మరియు అది వరదతో నిండును అని చెప్పారు. 뒤엎을 것이다. అది యొక్క నమ్మలేని పరిస్థితి. నోవాహు విశ్వాసంతో దాదాపు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు సహించాడని అనుకుందాం. అతడు 10 సంవత్సరాలు సహించాడని అనుకుందాం. 20 సంవత్సరాలు సహించాడని అనుకుందాం. మరియు 30 సంవత్సరాలు సహించాడని అనుకుందాం. అతడు పని చేస్తూనే ఉండెను, కానీ దానికి ముగింపు లేనట్లుగా కనబడెను. మరియు ఆకాశం నుండి ఒక్క నీటి బొట్టు కూడా పడకుండెను. 그래서는 그 방 ఏమైనా దేవుడు అతనితో ఓడను నిర్మించుము అని చెప్పెను. అది విశ్వాసం లేకుండా జరిగించబడే విషయమా? అతడు దాన్ని ముగించినప్పుడు దేవుడు చివరకు లోకాన్ని నీటితో తీర్పు తీర్చలేదా? 심판을 내리지 않았습니까? దేవుడు నోవాహు మరియు అతని కుటుంబాన్ని కాపాడలేదా? మరియు వారి ద్వారా సమస్త మానవాళి కొరకు జీవము లేని ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన ప్రపంచంగా దేవుడు సృష్టించలేదా? 그래서 온 지구인들을 이 지상에 편만하게 만들어 두지 않았습니까? 우리가 ఇబ్రీలు 11లో ప్రస్తావించబడిన విశ్వాసపు పితరులందరూ అంతం వరకు విశ్వాసంతో సహించారు. 인물들은 전부 믿음으로서 끝까지 하신 분들입니다. 10년 వారు దాదాపు 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల తర్వాత వదిలివేసినట్లయితే 한다면 వారు దేవుని రక్షణ ఒక అద్భుతమైన కార్యాన్ని కళ్ళారా చూసేవారు కాదు. రండి 8వ వచనంతో కొనసాగిద్దాం. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవశులైరి. ఏలయనగా దేవుడు దానికి శిల్పినై నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
విశ్వాసమును బట్టి సారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత ముతత్తులుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలే లెక్కింప సఖ్యం కాని ఇసుక వల్లే సంతానం కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశంను వెదుకుచున్నామని విషాదపరచుచున్నారు గారా. ఇది మన నిత్య దేశమైన పరలోక రాజ్యం కాదా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునే నెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశంను అనగా పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు. నిత్య పరలోక రాజ్యమునకు గల మార్గమందు ఆత్మిక ఇశ్రాయేలు అరణ్యంలో విభిన్నమైన శోధనలను ఎదుర్కొంటారు. 가지 어떤 그 시험을 겪고 కొందరు ప్రజలు ఒక్క శోధనను ఎదుర్కొన్నప్పుడెల్లా ప్రతిసారి పడిపోతుంటారు. కాగా అదే శోధనను ఇతరులు జయిస్తారు. 또 다른 종류의 మరి యొక్క విధమైన శోధన ఇవ్వబడినప్పుడు కొందరు జయిస్తారు, మరి కొందరు పడిపోతుంటారు. 넘어지는 사람이 있고 మరియు ఒక భిన్నమైన శోధన వచ్చినప్పుడు 그 시험에 కొందరు జయిస్తారు, 있고 మరి కొందరు జయించరు. 넘어지는 사람이 있고 ఇశ్రాయేలు ఐగుప్తును వదిలినప్పుడు అచ్చట దాదాపు 6 లక్షల పురుషులు ఉండెను. 정도의 장정이 출발을 했는데 가나안 అయితే వారు కనాన్లో చేరినప్పుడు 40 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఆ సంఖ్య ఇంకా అలాగే ఉండెను. 됐습니다. 출발할 때 숫자는 ఈ 40 సంవత్సరాల్లో రెండవ తరంలోనికి అనేక మంది పుట్టినప్పటికీ వారు బయలుదేరిన సమయం నుండి వారు చేరుకున్న సమయం వరకు ఇశ్రాయేళ్ల సంఖ్య అలాగే ఉండెను. 땅에 들어 చాలా దయనీయమైన విషయం ఏమనగా రెండవ తరం వారు కనాన్లో ప్రవేశించారు, 이 죽임을 당하는 కానీ ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వారు అరణ్యంలో మరణించిరి. 여러분 ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు విశ్వాసపు అరణ్యంలో నడుచుచున్నాము. మన లక్ష్యము అనగా చివరి దాకా వెళ్ళుట. 70% 70% లేదా 80% వెళ్ళటం వ్యర్థమైనది. 아무 의미 70% లేదా 80% చేరుకోవడానికి మధ్యాహ్న ఏ తేడా లేదు. 도 마찬가지 90% మరియు 99% చేరుకోవటం కూడా అంతే. మనము పూర్తిగా పరలోకం చేరుకోవలెను. 99% కొందరు 70% వెళ్ళిన వారి కంటే 99% వెళ్ళిన వారు ఉత్తములు అని మనము చెప్పలేము. వారంతా ఒకటే. 사람이다. 그게 아닙니다. 똑같습니다. వారు 70% లేదా 99% వెళ్ళినా వారి గమ్యస్థానం ఇంకా ఒకేలా ఉంది. మన చివరి గమ్యస్థానం అనగా నిత్య పరలోక రాజ్యం. 천국까지 పరలోకమునకు గల మార్గమందు మనము అనేక కష్టాలు మరియు శ్రమలను ఎదుర్కొన్నాను. మనం ఎన్నటికీ వదిలివేయకూడదు. 환경 가운데 많이 이렇게 나타나더라도 거기에서 포기하면 안 됩니다. కనాన్లో ప్రవేశించలేని వారు మార్గ మధ్యలో వదిలివేసిన వారు. 상황에 వారు శోధనలకు లొంగిపోయి వదిలివేశారు. 그걸 వారు వదిలివేశారు అని చెప్పుటకు బదులుగా వారు చేసిన దానిని పరిశుద్ధ గ్రంథం ఏమని వర్ణిస్తున్నది? అది వారు శోధనలో పడిపోయారని సెలవిస్తున్నది. సోదర సోదరిలారా, వదిలివేయకండి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా పడిపోతారు. మన జీవితంలో పడిపోవడం తప్ప మనం ఏమీ చేయలేము. కానీ మనము పడిపోయినట్లయితే మనం మరలా పైకి లేవవలెను. మనం ఒక బండపై ఎక్కి జారినా లేక మన పాదములు మోపటం తప్పినా మనం పడిపోతాము. అప్పుడు మనం కేవలం మరలా పైకి లేవవలెను. అలా చేస్తూ రండి, మనము పాటుపడుచున్న పరలోక రాజ్యంను చేరుకోవటంలో విఫలం కాక యుందాము. 하나님 దేవుడు ఈ యుగాన్ని ఆది నుండి అంతం వరకు చూచును. కనుక 보셨기 때문에 우리 దేవుడు మనలను ఈ సందేశం ద్వారా ప్రోత్సహిస్తున్నారు. 한 말씀을 주셨습니다. దేవుడు అరణ్యంలో ఇశ్రాయేళ్ల యొక్క 40 సంవత్సరాల జీవితంలో జరిగిన సంగతులను మరవకుడి. 어째서 మీరు వారెందుకు వదిలివేశారో మరియు వారెందుకు కనాన్లో ప్రవేశించలేకపోయారో జ్ఞాపకం చేసుకొనవలెను. తద్వారా మీరు పరలోకం ప్రవేశించటంలో విఫలం కారు అని చెప్పారు. పరలోకంలో ప్రవేశించుటకు ఇశ్రాయేళ్ల కంటే గొప్ప విశ్వాసంను కలిగి ఉండవలెనని దేవుడు మనకు చెప్పారు. రండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునుము. దీని గురించి మనం ఏమి చేయవలెను? మనము దీనిని తప్పక జ్ఞాపకం ఉంచుకోవలెను. మనం ఎందుకు దీనిని జ్ఞాపకం చేసుకునేవలెను? మనము పరలోకం ప్రవేశించుటకు వారి నుండి ఉదాహరణను నేర్చుకునేవలెను. వారు వదిలివేశారు, కానీ మనము వదిలివేయము. 3000 మీటర్ల రిలేలో ఒక స్కేటర్ పడిపోయినప్పటికీ ఆమె మరలా లేచెను. 다시금 일어나서 오히려 అది తన జట్టును ఇతర జట్లను దాటి మొదటి స్థానం వచ్చేలా కూడా నడిపించినది. 이런 그
환경들을 참 바라보면서 దీనిని చూస్తూ దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని సృష్టించారు, దేవుడు ఎందుకు మనలను దీనిని చూడనిచ్చారు అని నేను ఆశ్చర్యపోయాను. 3000 మీటర్ల రిలేలో ఆ స్కేటర్ పడిపోయినప్పటికీ ఆమె స్కేటింగ్ చేస్తూనే ఉండెను. ఆమె పడిపోయినప్పటికీ ఆమె పైకి లేచెను. ఈ కథ నన్ను చాలా ఆకట్టుకున్నది. అందుకనే దేవుడు ఎందుకని ఇశ్రాయేళ్లను అరణ్యంలో నడవనిచ్చారో మనము జ్ఞాపకము చేసుకునేవాళ్ళనని ద్వితీయోపదేశ కాండం 8:2లో దేవుడు చెప్పారు. 이는 అది మిమ్మల్ని అనుచుటకు మరియు ఇంకా ఏమి చేయుటకు, మీరు పరలోకంలో ప్రవేశించుటకు తగిన యోగ్యత గల విశ్వాసం కలిగి ఉన్నారో లేదో చూచుటకు మిమ్మల్ని శోధించాను. కొన్ని మార్లు దేవుడు మనలను విసుగు కలిగించే, అత్యంత తీరిక లేకుండా ఉండే అలసట గల మార్గాన్ని లేదా సులభమైన మార్గాన్ని నడవనిచ్చును. 때로는 너무 한가로운 길도 가게 하시고 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములలో నున్నది తెలుసుకున్నట్టకు నిన్ను అంచు నిమిత్తమును. 3వ వచనము, అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునుము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలిగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూనూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగెళ్ళలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఇది నీటి వాగులను, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఓటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవల ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రొవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. 찬송하리라. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడాలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చి కడపారా తిని. 삼가할지어다 하고 이렇게 పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది ఇదే. అరణ్యంలో జరిగిన దానిని మరవకుడని దేవుడు మనకు చెప్పారు. మనం ఇశ్రాయేళ్ల వలనే అదే మార్గమందు నడిచినట్లయితే మనము వదిలివేసేదము, నిరుత్సాహపడేదము మరియు ఇశ్రాయేళ్ల వలనే చెదిరిపోవుదము. 것이니까 అందువలే దేవుడు మనల్ని వారి మార్గాన్ని జ్ఞాపకముంచుకొనమని చెప్పారు. తద్వారా మనము విశ్వాసపు అరణ్య మార్గంలో నడుచుచుండగా ఆ మార్గం చుట్టూ వెళ్లగలము. రండి, మనం ఎన్నడూను నిరుత్సాహపడక యుందాము, ఇంకను మనము వదిలివేయక యుందాము. మీరు ఈ లోకంలో ప్రతిదీ వదిలివేయవచ్చు, కానీ పరలోక రాజ్యంను ఎన్నడూ వదిలివేయకూడదు. 하십시다. రండి, ఉత్సాహిద్దాం. మన భౌతికమైన జీవితం కష్టంగా ఉన్నప్పటికీ 가지 문제가 나를 발목을 잡고 있고 అనేక సమస్యలు మనల్ని వెనక్కి నెట్టినను మరియు మన విశ్వాసపు జీవితాన్ని 일이 발생할 కష్టతరంగా చేసినను దేవుడు వాటిని మన ముందు తాత్కాలికంగా ఉంచును. 길을 전부 అయితే ఎల్లప్పుడూ మన కొరకు మార్గము తెరుచును. 열어도 본 것입니다. చిన్న ఆటంకాన్ని కూడా దాటలేనంతగా మనం ఇంకా చిన్న పిల్లలుగా ఉన్నామా, లేక దేనిపై అయినను సులభంగా అడుగు వేసేలా మనం ఎంత ఎదిగి ఉన్నామో లేదో చూడాలని దేవుడు కోరును. 우리 하나님께서 దేవుడు మార్గాన్ని తెరచునని వాగ్దానం చేసినందున రండి, ఆ కష్టాలకు అధికంగా వేలాడకుండా లేక నిరుత్సాహపడకుండా లేదా నిరాశపడకుండా ఉందాము. సియోను యొక్క మన కుటుంబ సభ్యులారా, రండి, మనం ఎల్లప్పుడూ మన పరలోకం కొరకు ఆశను కలిగి ఉన్నామని మరియు మన తండ్రి మరియు తల్లితో కలిసి సువార్త మార్గమును నడుచుచున్నామని జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి రండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. అలా చేస్తూ రండి, మనమంతా తండ్రి మరియు తల్లి నివాసించే మన ఆత్మిక గృహమైన పరలోకంలో యుగ యుగాలుగా నిత్య జీవాన్ని మరియు సంతోషాన్ని ఆనందించగలిగే అందమైన పరలోక కుటుంబ సభ్యులుగా మారదాం. సియోన్ యొక్క మన కుటుంబ సభ్యులారా, ఉత్సాహించండి మరియు అనేక ఆశీర్వాదాలను పొందుకోండి. చాలా ధన్యవాదములు.